సో హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియో దేని గురించి అంటే కేదార్నాథ్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మేమేమన్నాం, కేదార్నాథ్కి ఎలా వెళ్ళాం? ఫస్ట్ యమునోత్రి, గంగోత్రి ఫినిష్ కేదార్నాథ్కి వెళ్ళాం. అక్కడ రీచ్ అయింది ఈవినింగ్ 6కి రీచ్ అయ్యాము. ఓకేనా, 6కి సోన్ప్రయాగ్కి వెళ్ళాము. సోన్ప్రయాగ్కి వెళ్తే పైన గౌరీకుండకి వెళ్ళాలి కదా, 6:30కి వెళ్ళిపోయాం. ఒక ఇది సుమో వస్తుంది, ఆ సుమో ఎక్కేసి గౌరీకొండకి 6:30కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది మనకి, నాకు ఏదైనా ట్రెక్ ఎక్స్పీరియన్స్. మనకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, కాళ్ళు అంత బాగోదు, అంటే ఏసీఎల్ సర్జరీ అయింది. అన్ని మెట్లు ఎక్కగలనో లేదో తెలియదు, అంటే అంత దూరం ట్రెక్కింగ్ చేయగలను లేదో నాకైతే అస్సలు డౌట్గా ఉంది. యమునోత్రి చేసినప్పుడే కొద్దిగా డౌట్గా ఉంది. కేదార్నాథ్ అనేసరికి అది కాక బ్యాగ్ ఏమో 10 kgs బ్యాగ్ వెనకాల పెట్టుకొని కూర్చున్నాం. వెళ్ళాను, సరే అక్కడ గౌరీకొండ దగ్గర దిగాము కదా, అక్కడ స్టిక్స్ కొనుక్కోవాలి. నేను మా ఫ్రెండ్ ఉన్నాము, ఇద్దరం వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇంకా స్టిక్ కొన్నాము. అంటే ట్రెక్ అప్పుడు స్టిక్స్ ఉంటాయి కదా, అది కొనుక్కున్నది 30 or 20 ఇచ్చాడు, చాలా తక్కువకి ఇచ్చాడు. అది తీసుకున్నాను. ఇంకా తీసుకొని నిదానంగా స్టార్ట్ అవ్వాలి. సో గౌరీకొండ దగ్గర మనకి హాట్ స్ప్రింగ్ ఒకటి ఉంటుంది గైస్. హాట్ స్ప్రింగ్ నది పక్కన వెళ్తుంటే పక్కనే ఉంటుంది హాట్ స్ప్రింగ్, భలే ఉంటుంది. దాని పేరు మర్చిపోయాను. అక్కడ హాట్ స్ప్రింగ్ దగ్గర స్నానం చేసాం. అక్కడ ఒక స్ట్రేంజర్ పరిచయం అయ్యాడు, అంటే మా ఏజే ఉండిద్ది, ఆల్మోస్ట్ నెల్లూరు నుంచి, తెలుగు అబ్బాయే. సో అక్కడ అందరూ హిందీ వాళ్ళు కదా, తెలుగు అబ్బాయి. నేను ఫస్ట్ మా ఫ్రెండ్ని ఏమన్నా, అరే ఎవరితో పరిచయాలు పెంచుకోవద్దు, మనం ఎక్కడం లేదేద్దాను అని చెప్పాను. సో మనకేంది, ఆడు పరిచయం అయ్యేసరికి సర్లే మనోడేగా తెలుగుడేగా అని చెప్పి ఇక తీసుకున్నాం. ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్ నాతో పాటు వచ్చినాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. మా ఫ్రెండ్ ఏం చేశాడు, కొద్ది దూరం మాతో పాటు వచ్చాడు. నేను అబ్బాయి పేరు వినయ్యో సంథింగ్ ఏదో ఉంది, పేర్లు మర్చిపోతాం కదా. ఎంత పరిచయం 3 గంటలే వినయ్ అని చెప్పింది అనుకున్నాం. వినయ్ అనుకోండి, ఏమన్నా గౌరీకొండలో స్నానం చేసాము. అక్కడి నుంచి 8:30కి నైట్ స్టార్ట్ అయ్యాం. ఓకేనా, 8:30కి స్టార్ట్ అయిన వాళ్ళం, ఎక్కాలి కొండ. సో ఫస్ట్ 3 kilometers 2 kilometers కలిసాడు. అంటే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ నాతో పాటు కలిసి వచ్చాడు. దాని తర్వాత ఇంకా వెళ్ళిపోయాడు. అది స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ వినయ్ ఉన్నాడు కదా, ఈ అబ్బాయి ఏంది అంటే ఈ అబ్బాయికి కొద్దిగా ఏమని చెప్పాలి, కొద్దిగా మంచిగా ఆస్తమా ఉంది. ఓకేనా, ఆస్తమా ఉండటం వల్ల ఆ చలికి ఎక్కలేకపోతున్నాడు. సన్నగానే ఉంటాడు, ఆస్తమా ఉండటం వల్ల ఎక్కలేకపోతున్నాడు. లంగ్ ప్రాబ్లం. ఓకేనా, ఆస్తమా అనుకోండి, లంగ్ ప్రాబ్లం అంటే మరీ పెద్దదేం కాదండి, చిన్నదే. కానీ చలి ఉన్నప్పుడు కొద్దిగా సివియర్గా చూపించేది, అంటే ఎక్కలేకపోతున్నాడు. అలా నాతో పాటు ఒక 6 kilometers దాకా వచ్చినట్టున్నాడు ఆల్మోస్ట్. ఇంకా 10 kilometers ఉంది పైకి ఎక్కడానికి. 6 శశిగాడు ఏమన్నా ఒక 3 kilometersకి వెళ్ళిపోయాడు కదా, అక్కడి నుంచి 2 kilometers వచ్చాడు. అంటే ఈ అబ్బాయి వచ్చేటప్పుడు మధ్యలో ఇంకొక అబ్బాయి కూడా పరిచయం అయ్యాడు, తెలుగు అబ్బాయి. సో ముగ్గురం కలిసి చిన్న నడుచుకుంటా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు టాక్స్ ఉంటాయి కదా, ఇంకొక అబ్బాయి వెస్ట్ గోదావరి నుంచి అంట. ఆ అబ్బాయి ఏమో ఇంట్లో గొడవ పెట్టుకొని, అంటే నాకు అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ ఏంటంట, ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చేసాడంట. వ్యాలెట్ను ఫోన్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు, కాశీ వెళ్ళాడంట ఫస్ట్. నెక్స్ట్ ఇటు కేదార్నాథ్ వచ్చాడు. దాని తర్వాత అంటే చిన్న సజెషన్ ఇచ్చాను, ఇస్తాం కదా ఎప్పుడైనా సజెషన్స్ ఇతంలో అందరూ ఉచితంగానే ఇస్తారు. అలానే మనం కూడా భయ ఈ కుదులుగాలే కానీ వెళ్ళి అదే మీ వైఫ్ దగ్గర ఉన్నది అని చెప్పాను, చిన్న సజెషన్ లాస్ట్లో. అంతే. అబ్బాయి ఏంటంటే పాపం కొద్దిగా లావు మంచిగా ఉంటాడు, ఒక 110-120 kgs దాకా ఉంటాడు. ఎక్కలేకపోతున్నాడు కుర్రోడు, కొద్దిగా 30-31 years ఉంటుంది. సో ఎక్కలేకపోతున్నాడు. సరేలే, ఇంకా నైట్ అప్పటికే 10-10:30 అవుతుంది. సో 8:30 స్టార్ట్ అయ్యాము. 3 kilometers వెళ్ళిపోయాడు. దాని తర్వాత 4th kilometer అబ్బాయి వచ్చాడు. 50 kilometers 4th kilometer అబ్బాయి పాపం అలసిపోయి, అమ్మాయి ఎవరు కనపడట్లేదు అంటే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. వాళ్ళు ఒక బస్సులో వచ్చారంట, తెలియని స్ట్రేంజర్స్తోనే. వాళ్ళందరూ వెళ్ళిపోయారంట తెలుగు వాళ్ళు. ఇంకా అబ్బాయికి సరేలేని నేను వినయ్ హెల్ప్ చేశాము. అంటే అక్కడ టెంట్స్ ఉంటాయి కదా మధ్యలో, ఎక్కడికక్కడ అంటే ప్రతి షాప్ దగ్గర టెంట్ ఉంది. అక్కడ టెంట్ చూసి టెంట్ ఇచ్చేసాము. సో ఈ వినయ్కి కొద్దిగా ఆస్తమా కదా, అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నాతో పాటు
వస్తున్నాడు, ఆగు ఆగు బ్రో అంటున్నాడు. అంటే ఎక్కలేకపోతున్నాడు. ఆగు బ్రో ఇంకొంచెం అని చెప్తున్నాడు. అలా చూసాడు 12 దాకా నాతో ట్రావెల్ చేశాడు, 6 కిలోమీటర్స్ దాకా. ఈ లోపల ఏమన్నా మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు కదా, ఆడి ఊపిలో వాడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. 12 దాకా ట్రావెల్ చేశాడు, 60 కిలోమీటర్లు. అంటే నేను 4 hours ఎక్కింది 6 కిలోమీటర్స్. అక్కడ దాని దాటి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. 6 కిలోమీటర్ల దాకా ఎక్కాము. ఇంకా అబ్బాయి కూడా ఇక్కడ టెంట్ తీసుకొని ఉంటాడు ఎవరు, ఇంకా నా వల్ల కాదు. ఇంకా నేను ఒక్కనే, ఎవ్వరు లేరు. నైట్ 12:30 అవుతుంది. అంటే మార్నింగ్ అయితే గుర్రాలు వాళ్ళు కొద్దిగా అందరూ జనాలు ఎక్కువ ఉంటారు, నైట్ అయితే పీస్గా ఉంటుంది అని చెప్పి నైటే ఎక్కాము. ఓకేనా, అలా ఎక్కి అట్ట పోటాగా ఉన్నాం. అలా ఒక్కడనే 12 దాకా వెళ్ళాను. ఇంకా అందరూ హిందీ వాళ్ళు, కొద్దిగా యంగ్స్టర్సే ఉన్నారు ఎక్కేవాళ్ళు. 12:30 దగ్గర నుంచి నేను మెల్లగా ఎక్కుకుంటూ వెళ్తున్నాను. 7 కిలోమీటర్, ఓకే 8 కిలోమీటర్. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు. సో స్టార్టింగ్లో ఒక ఆమె కనపడి, అంటే పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ కాదు ఇది ఉంటాయి, ఈ స్తంభాలు ఉంటాయి, లైట్ స్తంభాలు, ల్యాంప్ పోస్ట్. అవి ఏంటంటే దానికి నెంబర్స్ ఉంటాయి, 0, 1, 2, 3, 4 అలాగా. సో ఆ నెంబర్ ఎప్పుడైతే 500కి రీచ్ అవుతుందో మీరు కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోయినట్టే అని. సో ఈ వినయ్ ఇంకొక అబ్బాయి ఏమన్నా ఒక 2:30 దగ్గర వెళ్ళిపోయాడు. వినయ్ ఏమన్నా ఒక 600 దాకా వచ్చినట్టు అన్నాడు. మా ఫ్రెండ్ అయితే, అంటే మా ఫ్రెండ్ 2:30కి వెళ్ళాడు, ఇంకొక అబ్బాయి 400, వినయ్ 600 అలా వచ్చాడు. 600 కాదు గైస్, 130 అంటే ఆ మధ్యలోనే అందరు 200 పిల్లల దగ్గర నుంచి నేను ఖాళీగా ఎక్కాల్సి వచ్చింది. 150 కల్లా అందరు వెళ్ళిపోయారు. 150 పిల్లర్ కాదు, అది లైఫ్ స్టాంప్. అది ఒక 12:30 టైం అయింది నైట్. సో అక్కడి నుంచి ఖాళీ అన్న ఒక పక్కన విపరీతమైన నొప్పి, మోకాలు, కుడికాలు అసలు ఎక్కలేకపోతుంది, బాడీ మొత్తం అసలు తీసి వెళ్ళిపోతుంది అడుగు. అప్పుడు 6 అయింది, కానీ ఈ లోపల మా ఫ్రెండ్ ఆయన ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆడు 300 దగ్గర ఉన్నాడు, నేను అప్పుడు 200 దగ్గర ఉన్నాను. 100 పిల్లర్స్ ఫ్రంట్ ఉన్నాడు ఆడి. సరే అని చెప్పి చిన్నగా ఒకటి ఓపెన్ చేసుకొని చిన్నగా వెళ్తా ఉన్నాను. అలా వెళ్తూ ఉంటే 230 నుంచి అనుకుంటా పిల్లర్ నెంబరు, 230 250 సంథింగ్ గుర్తులేదు కదా, 300 నుంచో. ఇంత స్లాంట్ ఎక్కేది అప్పుడు దాకా ఇలా ఉన్నది. ఫర్ సపోజ్ ఇదే కనుక ఎక్కడం అయితే ఇటు నుంచి మళ్ళీ మనిషి ఎక్కుతారు కదా, ఇది ఇలా స్లాంట్ అయిపోయింది. అసలు అక్కడ ఎక్కడం ఒక్కొక్క కరువు నా 5 minutes పట్టింది. అలాంటి కరువులు మనకి ఎన్ని ఉంటాయి, ఒక 20 దాకా ఉంటాయి గైస్, 20 కర్వ్స్ దాకా ఉంటాయి. అక్కడ నాకు 2 hours పట్టింది. సో ఆ 300 పిల్లర్కు సంథింగ్ 389 దాకా వెళ్ళాలి. ఆ కొండ 3 కొండలు ఎక్కాలి. ఆ రెండో కొండ దగ్గర కరువు ఇలా ఉండిద్ది రోడ్డు, అంటే రోడ్డు 6 ఎక్కేది వాకింగ్ వే. ఇలా ఎక్కిన తర్వాత మళ్ళీ ఇటు ఇలా ఉండేది, అలా అటు ఇటు స్లాంట్ ఉంటాయి. అక్కడ లక్కీగా వర్షం అయితే పర్లేదు ఎక్కేటప్పుడు, మొత్తం పొదిగా జస్ట్ చిన్న తుప్పర. సో ఒక్కనే ఎక్కుతున్నాను. అలా ఎక్కి వెళ్తుంటే కాలు నొప్పి, ఏసీఎల్ ఆపరేషన్ అయింది కాళ్ళకి. ఆ నొప్పి మామూలు నొప్పి లేదు. ఆ 300 పిల్లర్ అయిపోయిందంటే ఇంకా నాకు ఓపిక మొత్తం అయిపోయింది. 389 390 దగ్గర మళ్ళీ ఈ ఎక్కేది ఇలా నుంచి ఇలా మారిపోద్ది అనమాట డౌన్కి వెళ్ళి. అప్పుడు అక్కడి నుంచి నాకు కనపడుతున్నాడు దేవుడు, అంటే దేవుడు అంటే మందిరం, అదే టెంపుల్. మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను వచ్చేసాను. అప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 3 అవుతుంది, 3:30 అవుతుంది. నేను వచ్చేసాను రా, ఎక్కడున్నావు త్వరగా రా అన్నాడు. అప్పుడే కదా నాకు అది ఎక్కి, అంటే ఈ హైట్ కదా, మోకాలు మీద బాగా ప్రెషర్ పడింది. అసలు కాళ్ళ నొప్పులు. వీడికి ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితి కాదు, ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, వెళ్ళిపోవాలి మళ్ళీ. దాని తర్వాత బస్సు. అసలు ఆ పరిస్థితి మామూలుగా లేదు నాకు. అప్పుడు లిటరల్లీ ఏడుపైతే వచ్చేసాను గైస్. కళ్ళలో నుంచి అమ్మ ఏందయ్యా, ఎంత పరిస్థితి చేసావు, ఎంత బాగా చేసావు అనుకున్నాను. అసలు నేను ఎట్టయినా వస్తాను, ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు వస్తాను, ఓపికనే కాదు ప్రాణం ఉన్నంత వరకు వస్తాను. దాని తర్వాత ఇక ఏమైనా అయితే నీ దగ్గరికి కదా వచ్చేదని చెప్పి అట్లా నడుచుకుంటూ వెళ్తాను, అలాగే ఏడుస్తా. సో ఆల్మోస్ట్ 4:30 4:29 దగ్గర నాకు చెప్తే ఇదేదో కొద్దిగా ఎగ్జాస్టెడ్ చెప్పాను అని, కానీ నాకైతే మహాశివుడు ఉంటారు చూసారా,
అలా శివుడి ఆకారం, చేతిలో త్రిశూలం, పులి చర్మం అలా పెట్టుకున్నట్టుగా కనపడింది. ఇక్కడ కొండ వైపు చూస్తే ఎంత ఎత్తు, ఆల్మోస్ట్ ఒక 5 స్టేర్స్ హైట్లో అలా కనపడింది గైస్. అది చూసిన తర్వాత అప్పుడు దాకా మనకేమన్నా నేనేమంటారు ఆగిపోతూ ఉన్నాం కదా. 400 పిల్లర్స్, ఇంకొక 100 వెళ్ళాలి. 100 అంటే అది ప్రతి ఒక్క 100 మీటర్స్కి ఉండిద్ది అనుకుంటా. ప్రతి ఒక్క 100 మీటర్స్కి కాదు, ప్రతి 50 మీటర్స్కో 30 మీటర్స్కో ఉండిద్ది. ఇంకో 4-5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ 4-5 కిలోమీటర్స్ ఒక్క చోట కూడా ఆగలేదు. సో ఇక్కడి నుంచి ఆ 12 కిలోమీటర్స్ నేను ఆల్మోస్ట్ ఒక 20 times 30 times ఆడుకుంటా. లాస్ట్ 4-5 కిలోమీటర్స్ సింగిల్ టైం కూడా ఆకలేదు. చల్లైన మంచిగా అంత స్ట్రెంత్ వచ్చింది కాళ్ళకి. సో అప్పుడు నాకైతే అలా చూడంగానే, అంటే అక్కడ ఉంటారు కదా, అలా నాకు కనపడింది. అంటే నేను అంటే ఆ భ్రమలో ఉండి చూస్తున్నా, మరి ఏమో మనకైతే తెలియదు కానీ జస్ట్ మినిట్. సో అలా చూడంగానే నాకైతే కళ్ళలో నుంచి అసలు దాన్ని ఏమంటారంటే మామూలు ఏడుస్తూ ఉన్నాను కదా, ఆ ఏడుపు అయిపోయి ఒక్కసారి నవ్వు వచ్చింది, మళ్ళీ కొంచెం పైకి ఏడుపు వచ్చింది. ఆ ఏడుపు మామూలు కాదు, సంతోషంలో ఎక్కువైపోయి వస్తుంది చూసావా, అలాంటివి వచ్చింది. అలా వచ్చి సరే అని చెప్పి ఈ లోపల మా ఫ్రెండ్ అని అక్కడ టెంపుల్ దగ్గర టికెట్లు తీసుకోమని చెప్పారు. నేను వెళ్ళాల్సింది 5 నుంచి లైన్ కదిలిద్దంట లోపలికి. 12 దాకా స్పర్శ దర్శనం ఉండిద్ది. అంటే ఈ 4 హెడ్ని అక్కడ ఉన్న శివలింగానికి, కేదార్నాథ్ స్వామికి ఆనే విధంగా మనం మోకాల మీద కూర్చొని తలకి ఆనేయచ్చు. ఆ స్పర్శ దర్శనం మిస్ అవ్వకూడదు. 5 కల్లా వెళ్తే కానీ ఉండదు. ఇంకా స్పీడ్గా వెళ్ళి కరెక్ట్గా 5:10 కనుక్కుంటా ఆల్మోస్ట్ వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర నాకు తెచ్చేసేది ఆ బ్యాగులు వేసుకొని అక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చి ఇది టోకెన్ తీసుకున్నాం. అంటే ఆన్లైన్లో తీసుకున్నది అది కాదు, ఇక్కడ ఇంకో టోకెన్ తీసుకోవాలన్నారు. సరే అని చెప్పి అది చూపిస్తే ఆఫ్లైన్ టోకెన్ ఇచ్చారు, అది తీసుకొని పెట్టుకున్నాం. సో ఈ బ్యాగ్ 10 kgs బ్యాగ్ ఉంది, వెనక చేతిలో కర్ర, ఇవి పెట్టాలి. మా ఫ్రెండ్ దగ్గర ఏదో చిన్న బ్యాగ్ ఒకటి ఉంది, అవి 3 పెట్టాలి. అక్కడ ఒక కౌంటర్ అయినా అంతే, ఒక షాప్ అయినా ఖాళీగా ఉన్నాడు, ఆయన పెట్టేసాం. సో ఇది ఎక్కేసాం కదా, ఎక్కేసి వచ్చేసాను. ఈ టెంపుల్ చూస్తే అసలు అక్కడ సూపర్ ఉంది టెంపుల్. కానీ కాలభైరవ పైన కాలభైరవుడు కానీ అంటే కింద చూస్తే కనపడుతూ ఉంటుంది. ఇంకా మనకి అలా వచ్చేసి లైన్లో నుంచున్నాను. మార్నింగ్ 5:30కి లైన్లో నుంచున్నాను. ఏమవుతుంది అంటే నిద్ర లేదు గైస్. ఆ ముందు యమునోత్రి గంగోత్రి చేసాం. ఇప్పుడు కేదార్నాథ్ 8:30కి నైట్ స్టార్ట్ చేస్తే 5:30 అయింది. సో 8:30 నుంచి 5:30కి నాకు ఎంతసేపు పట్టింది ఎక్కడానికి? 9.5 hours పట్టింది ఎక్కదానికి నాకు. 9.5 hours అంటే 8:30 నుంచి స్టార్ట్ చేయలేదు. 9-9:30 స్టార్ట్ చేసినట్టున్నాం. సో 8.5 hours నాకు కాలు బాగాలేదు కాబట్టి 8.5 hours ఎక్కుతానే ఉన్నా. ఒక్క చోట కూడా రెస్ట్ అంటే జస్ట్ ఒక 5 minutes అలా కూర్చున్నాను. అలా ఎక్కుతానే ఉన్నాను. సో అలా ఎక్కి అలా లైన్లో నుంచున్నాను కదా, నిద్ర వచ్చేస్తుంది. అసలు నుంచోనే నిద్ర వచ్చేస్తుంది నాకు. అలా ఉంది ఈ లైన్. ఏమన్నా ఎంతసేపు కథ అదే. ఆ 5:30కి మార్నింగ్ నుంచి ఉంటే నాకు బయటికి దర్శనం అయి వచ్చేసరికి అంటే ఏంటంటే 1 అయింది. సో 1కి అలా దర్శనం చేసుకొని వచ్చాను. 1 దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇంక దిగిపోవాలి. అంటే మాకు బస్సు దాని తర్వాత రోజే ఉంది, దిగిపోవాలి. 1కి దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చేసాం. దర్శనం అయిపోయింది, స్పర్శ దర్శనం అయింది. 12కి అయిపోయింది దర్శనం మాకు. 11:30కు 11:40కి అయింది. మూసేస్తారు 12కి. మళ్ళీ ఇది స్పర్శ దర్శనం ఉన్నది కదా. అంతే ఆ గేట్ ఇక్కడైతే మేము ఇక్కడ ఉన్నాం, తోసేసుకొని వెళ్ళిపోయాంలేండి లోపలికి. సో గేట్ తోసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి అది అయిపోయింది. అక్కడ ఫొటోస్ అవి మొత్తం దిగేసి 1 అయింది. ఇంకా అక్కడ ఏదో ఇది హోటల్ ఉంది కొండపైన, అక్కడ హోటల్లో తినేసి మళ్ళీ 3:30కి స్టార్ట్ అవ్వాలి. 3:30కో 4కో స్టార్ట్ అయ్యాము. 4కి అనుకుంటా స్టార్ట్ అయింది. 4కి స్టార్ట్ అయ్యాము కిందకి దిగటం. అంటే అక్కడే ఉందాం అనుకున్నాను రోజు నైట్, కానీ కింద దిగటం స్టార్ట్. అక్కడేమన్నా కింద దిగేటప్పుడు ఏమైందంటే మొత్తం వర్షం. నాకు మళ్ళీ చెప్తా మర్చిపోయా, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ కేదార్నాథ్ ట్రెక్కింగ్లోనే చేశాను. అంటే నైట్ షిఫ్ట్లో ఉన్నాను. అంటే ఆ రోజు అంత పెద్ద ఏం లేదు, నైట్ షిఫ్ట్లో ఉన్నాను. అంటే వర్క్ ఏం లేదు, జస్ట్ ఒక టాస్క్ వచ్చింది. అది ట్రెక్కింగ్లో నాకు అంటే 3 సిమ్లు ఉన్నాయి ఇండియాలో. ఉన్న టాప్ మోస్ట్ 3 సిమ్స్ జియో, ఎయిర్టెల్, వడాఫోన్. ఆ ధైర్యంతోనే వెళ్ళాను. 3 సిమ్స్, 2 ఫోన్లకి ఫుల్ ఛార్జింగ్, ఇది ల్యాప్టాప్కి పెట్టుకున్నా. ఎగ్జాక్ట్గా
అర్ధరాత్రి 2ంటికి అనుకుంటా ఆ వర్క్ది వచ్చింది చేయమని, జస్ట్ ఒక 20 మినిట్స్. అక్కడ నా లక్ ఏంటంటే గైస్, అది వచ్చినప్పుడు నా పక్కన ఎయిర్టెల్ సిమ్ టవర్ ఉంది. అది చూడండి మన అదృష్టం అలా ఉంది. ఎయిర్టెల్ సిమ్ టవర్ ఉండటం వల్ల, అంటే కొంతమంది సిగ్నల్ వస్తూనే ఉంటుంది. ఆ ఎయిర్టెల్ సిమ్ టవర్ ఉండటం వల్ల ఆ టవర్ ఆ సిమ్లో పెట్టి, అంటే ఆ సిమ్కి వస్తుంది ఆ సిగ్నల్, దీన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆ వర్క్ ఒక 20-30 మినిట్స్ ఉన్నది చేసేసి తర్వాత ఇంకోటి చెప్పాను, అలా చూసుకో కొద్దిగా అంటే మాకు ఇవ్వలేదు దాన్ని ఏమంటారు, కొద్దిగా లీవ్స్ దొరకల, కానీ వెళ్ళాలి. ఫ్రైడే నైట్ ఏదో అయింది, అదే అది ఒక్కరోజు మేనేజ్ చేస్తే వెళ్ళిపోతాం. అటు ఇటు గట్టగుట్ట మేనేజ్ చేసి అక్కడ వర్క్ చేసిన. ఎప్పుడు రాత్రి 2ంటికి, అర్ధరాత్రి 2ంటికి ల్యాప్టాప్ పట్టుకొని కొండల్లో, హిమాలయ కొండల్లో వర్క్ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి 20 మినిట్స్ చేసి ఆ ల్యాప్టాప్ ఏంది ఆ చలికి ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఓపెన్ అంటే స్పీడ్గా ఓపెన్ అవ్వట్లేదు, అక్కడ చిన్నగా నిదానంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే అక్కడ ఛార్జింగ్కి ఇవ్వాలంటే మళ్ళీ 500 రూమ్కి కట్టాలి. రూమ్ అంటే టెంటే ఇస్తారులేండి, ఆ టెంట్లో ఛార్జింగ్ ఉండిద్దో ఉండదో తెలీదు. ఆ 500 రూమ్కి కట్టాలి. అమ్మాయి 500 ఇప్పుడు అయితేమో అని చెప్పి కట్టేసా. సో 4కి స్టార్ట్ అయ్యాం కదా కింద దిగటం. స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న వర్షం, టుప్పర్ గైస్, రెట్లాడే టుప్పర్ పడింది. సో మేము కింద దిగి గౌరీకొండకు వచ్చేటప్పుడు మోకాలు లోటు నీళ్ళు, 12కి, అర్ధరాత్రి 12. సో మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యాము, దాని ముందు రోజు ఈవినింగ్ 6కి స్టార్ట్ అయితే ఆ రోజంతా కొండ పైకి ఎక్కి 12కి దర్శనం అయిపోయి మళ్ళీ కిందకి దిగేసరికి అర్ధరాత్రి 12 అయింది. అక్కడ తుఫాను, కిందకు వచ్చేసరికి కొండ పైన కదా, ఈ గౌరీకొండ అంటే ఇది కొండ, గౌరీకొండ ఇక్కడ ఉంది. ఆ కొండపై నుంచి కేదార్నాథ్ కొండపైన పడింది మొత్తం తుఫాను, వాగులాగా వచ్చేసి మోకాల్లో నీళ్ళు. అసలు ఎక్కడ హోటల్ దొరకవే. అక్కడి నుంచి సోన్ప్రయాగ్కి వెళ్తే ఏదో బస్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎత్తుకొట్టి, లేదా అక్కడ హోటల్స్ ఉంటాయి. గౌరీకొండలో ఉండేది ఒక 7-8 హోటల్స్, మ్యాక్స్ 4-5 ఉంటాయి అనుకుంటాయి. మంచి కానీ కాదు, అక్కడ ఉండే 4-5 హోటల్స్. సో మేము అక్కడికి వెళ్ళి ఆ హోటల్ అడిగితే అసలు ఎవ్వరు లేదన్నారు. ఆ టల్లుకి నాకేందా అసలు కాళ్ళు చేతులు ఇంకా లేదు, అక్కడ ఓపిక లేదు. అంటే అన్ని గంటలు ట్రెక్కింగ్ చేసాము, పైకి కిందకి దిగి అక్కడ లైన్లో నుంచొని ఎక్కడ రెస్ట్ లేదు కదా, ఓపిక లేకుండా ఉంది. ఇంకా లాస్ట్కి ఒక్కళ్ళు పిలిచారు, ఒక హాల్ ఉంది, మరి వేరే వాళ్ళతో షేరింగ్లో ఉండాలి అని అన్నారు. సరేలే ఏదో ఒకటి అని చెప్పి సరే, కానీ పర్సన్ 500 తీసుకుంటా ఉన్నారు. సరే 2 పర్సన్స్కి 500 అనుకున్నాం, కాదు పర్సన్ 500 అయింది. సో ఆ 1000 ఇచ్చేసి వెళ్ళి పనుకున్నాం. అక్కడ నైట్ 1కి రూమ్ దొరికింది, పనుకున్నాం. సో ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? ఆ రూమ్ ఎలాంటి అంటే పెద్ద హాలు, కింద బెడ్స్, ఇటు మధ్యలో వాకింగ్, మళ్ళీ దానిపైన ఇంకో బెడ్ వేసి అటు ఇటు ఉంటాయి. ఎంతమంది ఉన్నామంటే 40 మెంబర్స్ ఉన్నాం ఒక్కరోజు నైట్. అంటే అలా పడింది వర్షం. ఓకేనా, అంటే మనం దిగేటప్పుడు 12కి వెళ్ళి దిగేసాం కదా, వాళ్ళు అక్కడక్కడ గౌరీకొండలో ఉన్న వాళ్ళందరూ అలాగా 40 మెంబర్స్ ఉన్నాము. ఆ వర్షం పడి ఆగిపోయింది. అలా 8కి పొద్దున్న 10కి 8కి లెగుద్దాం అనుకున్నాం, 5కి లెగుద్దాం అనుకున్నాం. 8 అయింది, 8 కాస్త 9:30 అయింది. చిన్నగా లేసి ఇంకా అక్కడి నుంచి సోన్ప్రయాగ్కి వెళ్ళి, అక్కడి నుంచి హరిద్వార్కి వెళ్ళి, అక్కడి నుంచి మా ఊరు వచ్చేసాం. ఇది గైస్ నాకు కేదార్నాథ్ ట్రెక్ ఎక్స్పీరియన్స్. కానీ గైస్ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. సూపర్ ఉంది ట్రెక్ అయితే, ఎక్సలెంట్. ఇంకోటి ఏంటంటే నాతో పాటు వచ్చారు చూసాం మా ఊరి నుంచి మా ఫ్రెండ్, ఎప్పుడు ఏ రోజు వదిలిపెట్టాలి, ఆ రోజు ఎందుకు వదిలిపెట్టలేదో తెలియదు. మేబీ ఆ లార్డ్ డే అలా చేసినట్టున్నా. ఇంకో 2 తెలుగు వాళ్ళు కూడా, ఈ అబ్బాయి ఏది వినయ్ అని ఇంకొక అబ్బాయి కూడా ఆగిపోయారు మధ్యలో. సో ఆయన మనకి అలా కనపడడానికి అలా చేశాడని నా ఫీలింగ్ అలా ఉంది. సరే ఏదన్నా కానీ అదైతే నా ఫీలింగ్. దీని మీద ఏం కామెంట్స్ చేంజ్ అయ్యేది కానీ మళ్ళీ పిచ్చోడు ఏం కనపడతారు దేవుడు అది అని. ఓకే, నాకైతే అలాగా అనిపించింది. ఓకే గైస్, ఉంటాను. బై సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. బాయ్, అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.